సిహెచ్ సంధ్య మ్యామ్. ఆమె 1 మంత్ నుంచి స్కూల్కి రావట్లేదు, ఎందుకంటే డిఎస్సి గురించి ప్రిపేర్ అవుతారు. అలాగని 1 మంత్ నుంచి డిలే అయ్యారు. ఓకే, నెక్స్ట్ అటెండ్ అవుతారండి. 20 days మాత్రమే ఆమె ఏమో లీవ్లో ఉన్నారు. ఓకే, ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ వరకు డీల్ చేసే సార్స్ అండ్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ వన్ బై వన్ మ్యామ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండి, నేను డిఎడ్ చేసి బిఎడ్ చేశాను. యాక్చువల్గా నేను 10th చదివిన తర్వాత కొన్ని వడదడుకుల వల్ల ఇంటి దగ్గర ఉండిపోయానండి. తర్వాత నాకు ప్రొఫెసర్ మాకు పిలిచి నన్ను హిందీ చెప్పన్నారండి. ఆ సబ్జెక్ట్ అంటే నాకు భయం వేసి నేను చెప్పలేను సార్ అంటే, మీరు చెప్పగలరండి అంటే. మాకు కొంచెం బీఈడీ కోచింగ్లో మాకు ట్యూషన్ చెప్పేవారు సార్. ఒకసారి నేను పిలిచేసరికి హిందీ తీసుకున్నాను. హిందీ తీసుకున్న తర్వాత చదువుతూ నేను ఇంటర్మీడియట్ చదివానండి. తర్వాత డిఎడ్ చేశాను, తర్వాత బిఏ చేశానండి. ఈ చదువుకోవడానికి ఎంత టైము స్పెండ్ చేయాలంటే ఒక్కొక్కసారి లీవులు పెట్టాలి. అయినప్పటికీ మేము ఇంతవరకు ఇలా చదువుతూ ఉద్యోగం చేస్తున్నామంటే ఆ ఫెసిలిటీ అంతా మాకు ఇచ్చారంటే మాకు ప్రశంసారండి. ఇప్పటికీ కూడా వాళ్ళు 10 days పెట్టింది ఫుడ్ తిన్నారో లేదో తెలియదండి. ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో అని, సరిగ్గా పడుకున్నారో లేదో కూడా తెలియదండి. ఒక 6 months నుంచి ఒకే రూమ్లో ఉంటున్నారండి. వాళ్ళు ఇంత చలిలో కూడా పిల్లల కిందన పడుకోబెట్టి వాళ్ళకి అలాంటి అవసరం ఉండదండి. ఒక మ్యామ్ అడ్జస్ట్మెంట్ అవ్వడం గ్రేట్ అండి. సార్ చెప్తే మేడం అవ్వడం గ్రేట్ కదా. మేడం పిల్లల కింద చలిలో చాలా చలి ఉండేదండి. సంవత్సరం కిందన పడుకోబెట్టి ఇక్కడ ఉండి టైమింగ్ పర్ఫెక్ట్ మనం ఉండాలని వాళ్ళు 1 month నుంచి 6 months నుంచి ఒకే గదిలోనండి. అందులోనే ఫుడ్, అందులోనే పడక, అందులోనే బాత్రూము, అందులోనే మామూలుగా వాషింగ్ అన్నీ ఒకే రూమ్లో చేసుకునేవారండి. ఎప్పుడు వండుకునేవారు, ఎప్పుడు తినేవారు మాకు తెలియదండి. కానీ చాలా బాధగా అనిపించేది. ఎందుకోసం అంటే స్కూల్ నడపడం కోసం అండి. వాళ్ళు ఒక వేరే దిక్కున ఉండి, వాళ్ళు స్టేటస్గా ఉండి, వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని స్కూల్ నడిపించేసండి. కాదండి, స్కూల్ ముందున పెట్టుకుని వాళ్ళు కష్టపడుతూనండి. వాళ్ళు సుఖంగా ఎప్పుడు ఒకరోజు కూడా 10 days పెట్టించి అయితే వాళ్ళకి సరిగ్గా తిన్నారో లేదో కూడా నాకు తెలియదండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా సరిగ్గా నిద్రపోయి ఉండరు కదండి. నేను గొప్ప చెప్పట్లేదండి, జరిగిన విషయం మీకు చెప్తున్నానండి. వాళ్ళ కష్టము, వాళ్ళు అంత కష్టపడుతున్నారంటే కేవలం మీ పిల్లల కోసం అండి, వాళ్ళ పిల్లల కోసం కాదండి. ఇది ఒకటి గమనించండి. నా మాటలు ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ లోయర్ సెక్షన్ టీచర్ చెప్పేశారండి. చెప్పాల్సిందంటే మేమే చెప్పేశారండి. ఇంకా రిమైనింగ్ అంతా మీకే తెలిసింది. మేము ఏంటంటే కేవలం నిమిత్తం మాత్రమేనండి. మా వెనకాల నుండి నడిపించేవారు మా సారు మేమేనండి. మేము ఏం చెయ్యాలో ప్రతిదీ ఈరోజు ఈ క్లాసులో ఏం చెప్పాలో, ఎవరైతే డల్లర్గా ఉంటే వాళ్ళని ఎలా నడిపించాలో, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలో ప్రతిదీ సార్ చెప్తారండి. మేము ఆ విధంగానే చేస్తామండి. మాదంటూ ప్రత్యేకత ఏమీ లేదండి. మేము చదువుకుని వచ్చామండి. మాకు ఇక్కడ అవకాశం ఇవ్వడమే చాలా గొప్పండి. మేము చదువుకున్న చదువులు అంటే టీచర్ చదవకపోయినా సరే, మేము బీటెక్ ఎంటెక్ చేసి వచ్చినా సరే మాకున్న ఆ స్కిల్స్ని బట్టి చెప్పగలమని మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఇందులో జాయిన్ చేసుకున్నారండి సార్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. 7th class. Today is a very special day because we are gathered together to celebrate our academic achievements. Not only academic achievements అండి, మనం సెలబ్రేట్ చేసుకునే డే అండి. ఇది చాలా స్పెషల్ డే అండి మనకి. ఇక నేను ఇంకొక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి. మీ అందరికీ కూడా రతన్ టాటా తెలిసే ఉంటారు, తెలుసు కదండి. చాలా ఆల్మోస్ట్ అందరికీ రతన్ టాటా తెలుసండి. ఆయన ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు, టాటా మోటార్స్ అండి, కార్స్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటండి. ఏంటంటే ఇప్పుడు మిడిల్గా ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా మనం ఒక కార్ తయారు చేద్దాము అని చెప్పేసి ఆలోచన వచ్చిందంటండి. ఆయన ఆలోచన ఏం చేశారు, ఆ పక్కనే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో చెప్పి కార్ అంతా తయారు చేయించారంటండి. తయారు చేయించి కన్ఫర్మ్గా చేసి చూపించారండి మాకు. మేమే వాళ్ళ మీద డౌట్ పడి మేము వాళ్ళని తీసేద్దామా ఉంచుదామా అని ఆలోచించుకున్నామండి. కానీ అలాంటి పిల్లలు ఏం చేశారంటే కన్ఫర్మ్గా డ్యాన్స్ చేసి చూపించారండి. అంటే మాకు ఈ టాలెంట్ ఉంది అని చూపించారండి. మనం కూడా మన పిల్లల్ని ఏం చేస్తున్నామంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని దాచేసి మన రిలేటివ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తాడండి అంటే సింపుల్గా వాడు చాలా అల్లరి చేస్తాడండి, వాడు అస్సలు మాట వినడండి, వాడు వరస్ట్ ఫెలో అండి అని చెప్తున్నారు. అక్కడే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ మైండ్లో ఒక నెగిటివ్ థాట్ అనేది ఇస్తున్నాం. అంటే మా అమ్మ ఏం చేస్తుంది, నన్ను ఎప్పుడు బ్యాడ్గానే చెప్తుంది,
ఎక్కడికి వెళ్ళమని నన్ను బ్యాడ్ డే జాయిన్ చేస్తాను. అయ్యాను ఇక్కడ. ఈ జర్నీలో డైరెక్టర్ సార్ అండ్ కరెస్పాండెంట్ మేడం వాళ్ళు పడే తపన ఒక చిన్న నేను చదివిన స్టోరీ. రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక సైంటిస్ట్, ఒక గొప్ప ఆయనే. ఈజ్ ఏ వెరీ ఒక పూర్ నుంచి ఆ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఆయన ఏం చేశారంటే, మేబీ నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, రవీంద్రనాథ్ ఠాగూర్ మళ్ళీ పుట్టాడు యాజ్ ఏ దైవ వరప్రసాద్లా. ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కువ ఏం చేస్తాం, మన పిల్లల్ని ఓ రిచ్ స్కూల్లో జాయిన్ చేయాలి, ఓ రిచ్గా చదివించాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అందరికీ ఇక ఫైనాన్షియల్ సపోర్ట్ సరిపోదు. కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేని పిల్లలకు, ఒక పూర్ స్టూడెంట్స్కి లేదా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలకి కూడా ఒక రిచ్ ఎడ్యుకేషన్ అందించాలి అనే ఒక థాట్ తోటి రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఆయన ఒక స్కూల్ స్టార్ట్ చేసి, ఆయన టైంలో కొంతమంది పిల్లలకి విద్యని షేర్ చేశారనమాట. ఇప్పుడు నేను ఈ ఇయర్లో నేను చూస్తున్నది, మన డైరెక్టర్ సార్ కూడా అదే ఆలోచనతో చేస్తున్నారని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. నిజంగా సారు మేడం కూడా కానీ చారుకయ్యే ఖర్చుతో ఇస్తున్నారు, కరెస్పాండెంట్ మేడం, డైరెక్టర్ సార్. కాబట్టి ఆ చారు అంటే తక్కువ ఫీజుతో మీకు ఎంత గొప్ప ఫెసిలిటీస్ లేకపోతే గొప్ప ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఏకైక స్కూలు శాంతినికేతన్ స్కూల్ అని గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్లో కూడా వర్క్ చేసి వచ్చాను. దే ఆర్ వర్కింగ్ యాజ్ ఏ బిజినెస్ వరకు ఆ స్కూల్ రన్ చేస్తారు. కానీ పిల్లలు ఏవైపోతే వాళ్ళకి వచ్చారా, క్లాసులో టీచర్ చెప్పారా, వెళ్ళారా, అసలు పట్టించుకోరండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే మిగతా స్కూల్స్ కూడా చూశాను, అది ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ పిల్లల్లాగే వాళ్ళ పిల్లల కోసం ఎంత తపన పడతారో తెలియదు, కానీ మన పిల్లల కోసం చాలా తపన పడుతూ ఉంటారు. అలాంటి కరెస్పాండెంట్ మనకు దొరకడం యాజ్ ఏ పేరెంట్స్గా మీకు మాకు కూడా చాలా అదృష్టం అండి. గాడ్ గిఫ్ట్ అని అనొచ్చు. బిగ్ అప్లాస్ బోత్ ఆఫ్ యూ. సో ఫ్యూ వర్డ్స్ అన్నారు, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. టైం ఈజ్ ఓవర్. సోషల్ స్టడీస్ అండ్ జీకే. నేను 2016 అంటే 15లోనే ఇక్కడికి వచ్చాను. 16 నుంచి 19 వరకు ఇక్కడే వర్క్ చేశాను యాజ్ ఎ ప్రిన్సిపల్గా. సో ఫస్ట్ ఈ స్కూల్ గురించి నేను చెప్పాలి. మొదట్లో ఇది ఇలా ఉండేది కాదు, ఇంటీరియర్ అయినా అవుటీరియర్ అయినా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉండేది. తర్వాత ఇప్పుడు చాలా వరకు నాకు తెలిసి 90% ఇది వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎలా చేశారు అని అంటే, మరి సార్ దానికి వెనక ఆ సార్ మేడం కష్టం అనేది చాలా వరకు ఉంది. ఈ సంస్థ ఒక మహావృక్షం అయితే దాని కింద ఉండే రూట్స్, వేర్లు అనేది సారు మేడం అయితే, స్టెమ్ ఏదైతే కాండం ఉందో ఆ కాండం కొంతమంది టీచర్స్, అలాగే కొంతమంది పేరెంట్స్ సపోర్టర్స్, అలాగే బ్రాంచెస్ కొమ్మలు. మరి ఎందుకంటే మేము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం. ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోల్ పోషిస్తుంది సమాజంలో. ఎందుకంటే ఒక సమాజం అనేది లేదా ఒక దేశం అనేది మంచిగా లేదా చెడుగా మారిపోవాలంటే దాని ప్రధానంగా ఎవరి చేతుల్లో ఉంటుంది అని అంటే స్టూడెంట్ చేతిలోనే ఉంటుంది. ఆ స్టూడెంట్ డీల్ చేసేది లేదా సో అంత చక్కగా ఆలోచించి మరి మిగతా స్కూల్కి ఏ మాత్రమూ తీసుకోకుండా మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మరి మాకు ఇలాంటి అవకాశాన్ని మరి ఇచ్చినటువంటి కరెస్పాండెంట్ సార్కి ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ ఇస్తున్నాను. మరి నాకు ఏ పని అప్పగించినప్పటికీ కూడా నేను అది ఎలా తీసుకుంటానంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత అనేటువంటి ఒక ధోరణితో తీసుకుని నేను ఇక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. మరి
ప్రతి విషయం కూడా సార్ టేబుల్ మీద రిటర్న్ అంటే రాతపూర్వకంగా ఉంటుంది. ఇక్కడ చిన్న విషయం నుంచి ఏ విషయమైనా కానీ ఆయన టేబుల్ మీద పెట్టడం జరుగుతుంది. అది చూస్తారు, వెంటనే ఇమీడియట్గా దానిపైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి స్కూల్లో మరి మీ పిల్లల్ని ఉంచినందుకు మరొకసారి పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మరి రాబోయేటువంటి 1 వీక్లో అనుకుంటా మేబీ మీ ముందుకి మా టీచర్స్ మేము అందరం వస్తాం. మీరందరూ మాకు సపోర్ట్గా ఉండి మరి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని మీ అందరూ ఆశీర్వదించి దాని డెవలప్ కోసం మీ అందరూ సహకరిస్తారని మనం చేస్తూ థ్యాంక్ యూ టు ఆల్. ఇది నాకు చెప్పాలో లేదో తెలియదు సార్, కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను సార్. లాస్ట్ మాకు స్టాఫ్ మీటింగ్ జరిగిందండి. స్టాఫ్ మీటింగ్లో సార్ ఆ టాపిక్ తీసుకురాలేదు. సార్ ఫీజెస్ అండి, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వచ్చింది సార్, ఫీజెస్ విషయం ఏంటండి, కొంతమంది పేరెంట్స్ అయితే అసలు కాల్స్ ఫిక్స్ చేయట్లేదు సార్, ఏం చేద్దామండి, వాళ్ళు కొంతమంది పిల్లలేమో ఫీజు అడిగి చదువుకునేవాడు వేరే స్కూల్కి వెళ్తాడు, మరి డబ్బులు సరిగా లేని వాళ్ళు అంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళు, నేను మిడిల్ క్లాస్ అండి, అలా అన్నానని మీరేం ఫీల్ అవ్వద్దు. సో అలాంటి వాళ్ళు చదువు సరిగా రాని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం అని చెప్పేసి అన్నారండి. అలాంటి వాళ్ళే మనకు కావాలండి, వాళ్ళే మరి మన నుంచి మరి పెద్ద స్కూల్కి వెళ్ళాలి, లేదా మరి మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాలి, వాళ్ళ వెనకాల మనం ఉండి నడిపించాలి అని చెప్పారండి. సో సార్ అయితే అంత హార్డ్ వర్క్తో డెడికేషన్తో ప్యాషనేటింగ్గా ఆలోచిస్తారండి. సార్ నిజంగా సార్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుందండి, ఒక బ్రదర్ నాకు బ్రదర్ ఉండే ఇలా ఆలోచించుంటే నేను వేరే పొజిషన్లో ఉండేదాన్నేమో, నిజంగా నేను ఈ కాన్వెంట్లో చదువుకుని ఉంటే బాగుండేమో అని నాకు అనిపించిందండి. నిజంగా సార్ని చూసిన ప్రతిసారి నాకు అలానే అనిపిస్తుంది, నేను ఎందుకు మిస్ అయ్యా, నా చిన్నప్పుడే కాన్వెంట్ ఎందుకు లేదు ఉంటే నేను స్కూల్ గురించి ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే ఒకసారి ఒక పేరెంట్కు ఒక వర్క్షాప్ చెప్పానండి. ఎందుకంటే మనకి పోలు అదే కరెంటు పోల్ చాలా దూరంగా ఉందండి. దూరంగా ఉండడం వల్ల ఆ వైర్ అక్కడి నుంచి తీసుకురావడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇబ్బంది అయితే ఒక పేరెంట్ అన్నారు, కంపల్సరీ నేను చేసి పెడతానండి అని అన్నారనమాట. వెంటనే ఆయన అప్రోచ్ అయిపోయారంట, ఆల్రెడీ నాకు తెలియదు. ఆల్రెడీ లైన్ మ్యాన్ అడగడం పదే అడుగుతుంటే ఆ లైన్ మ్యాన్ నీ సుక్కుని అన్నాడట, సారే పట్టించుకోవట్లేదు, మీరు ఇద్దరు అడిగేస్తున్నారేటండి అన్నట. సారే పట్టించుకుంటున్నా, నేను చాలా గర్వపడిపోయాను అనమాట. వెంటనే నేను లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే మీరు దీనికి కొంచెం ఎస్టిమేషన్ వేయాలండి, ఎస్టిమేషన్ వేసిననే దాని అమౌంట్ ఎంతో చెప్తాను అంటే, ఆ ఎస్టిమేషను ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ కొంచెం కట్టలేక ఆగాను. ఆ బడ్జెట్ ఒకవేళ ఎక్కువ ఉంటే కట్టలేనేమో అని ఆగాను అనమాట. కాబట్టి ప్రతిదీ కూడా పిల్లల గురించి పేరెంట్స్ గురించి కంపల్సరీ ఈ స్కూల్ స్టాఫ్ కానీ మేము కానీ పనిచేస్తున్నామండి. కంపల్సరీ అంత ఎంకరేజ్మెంట్ మరి నిజంగా పేరెంట్స్ కూడా ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా ఇస్తున్నందుకే ఈరోజు వడవలు కానీ, చిన్న జగ్గంపేట కానీ, చందుర్తి కానీ, ఈ లోకల్ వన్నిపూడి కానీ ప్రతి పేరెంట్ కూడా ఈరోజు నేను ఘనంగా మిమ్మల్ని సత్కరించాలని ఉంది. ఏదో రోజు కంపల్సరీ అది కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఇందులో నా మాటలు ముగిస్తున్నాను. ఏదైనా పొరపాట్లు ఉంటాయి కంపల్సరీ, ఆ పొరపాట్లు క్షమించండి. విజయ్ గారు ఉన్నారా? విజయ్ గారు ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే నేను సినిమా పాటల గురించి కానీ వీటి గురించి కానీ కొంచెం నాకు అవగాహన తక్కువ. ఇది పూర్తి బాధ్యత 1 వీక్ నుంచి లేకపోతే 10 డేస్ నుంచి టీచర్సే చూసుకుంటున్నారు. ఎందుకంటే స్టడీ వరకు నిజంగా నేను ఎంతవరకు ఇవ్వగలను. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్కు ఒక మ్యామ్, ఎక్సలెంట్ మ్యామ్ రాబోతున్నారు, మాటలు జరుగుతున్నాయి. మరి పల్లెటూరులో చేయాలనే ఆ వర్క్ ఒక ప్రిన్సిపల్ మేడం కంపల్సరీ ఎక్సలెంట్ అనమాట. ఇంకా మీ పిల్లలకి చదువు కంపల్సరీ ఇంకా ఫుల్ఫిల్గా ఇంకా 100 కంటే ఎక్కువ చూపించడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి అంతే మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు పిల్లల్ని పంపించాలి స్కూల్కి, ఏ ఒక్కరోజు మానిపించకుండా. అలా చేయగలిగితే మీ పట్టుదల మా పట్టుదల మంచి ఫ్రూట్స్ ఇస్తుంది. కాబట్టి ఈ మాటలు ముగిస్తున్నాను. Please encourage sir. Next.
ఎంకరేజ్ చేశారంటే డ్యాన్స్ మాస్టర్ని పెట్టకుండా నేర్పించారు. మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా మేకప్ మేము ఎక్కడికెక్కడ తిరిగామంటే మాకే తెలియదు. నైట్ అవుట్ కూడా చేస్తామండి. పుని 2 times వెళ్ళాం బైక్ మీదే. నెక్స్ట్ కాకినాడ. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో మాతో పాటు మేమే కాదు, మేము ఉంటే ఓన్లీ స్టడీ చెప్తాం కానీ మాతో పాటు సహకరించిన ఆయల్ని కూడా ప్లీజ్ కమ్ మ్యామ్, సెండ్ టు ఆయస్ మ్యామ్, ప్లీజ్ ఫాస్ట్లీ కమ్ మ్యామ్. తప్పులు కొడదాం వాళ్ళకి. చాలా టెన్షన్ అనమాట. కంగారు పడిపోతుంటారు ప్రతి విషయంలో. కంగారు పడిపోయి ఒక అరగంట ముందో సార్ ఏమనేస్తారు, మ్యామ్ ఏమనేస్తారని ఒక గంట ముందు కూడా తీసుకొచ్చేస్తారు. రేపు హాఫ్ డేస్ ఇస్తే ఎన్ని గంటలు తీసుకొచ్చేస్తారు మేమే వేస్తున్నారు. హాఫ్ డే 5 గంటల కంటే తీసుకొచ్చేస్తారు. టెన్షన్ పడిపోతారండి, మామూలు టెన్షన్ కాదు. ఇటు మీరు చూసారు లేదా, పేరెంట్స్ టెన్షన్ పడేస్తారు, టీచర్ని టెన్షన్ పడేస్తారు. కాబట్టి మరి వీళ్ళు చాలా జాగ్రత్తగా నడిపారు. వీళ్ళందరూ చక్కగా తీసుకొస్తున్నారు పిల్లల్ని, వీళ్ళందరూ హ్యాపీగా తీసుకొస్తున్నారు కాబట్టి చక్కగా స్కూల్ కూడా జరుగుతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ బాబురావు కూడా ఇలా వచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రోగ్రాము 1 dayలో కండక్ట్ చేద్దారనుకున్నారు సారు. నేనైతే మాత్రం లాస్ట్ నాకు చాలా మోరల్ తీసుకొచ్చింది ఏంటంటే లాస్ట్ యానివర్సరీ ప్రోగ్రామ్. ఎందుకంటే అప్పుడు చాలా క్లమ్జీ అయిపోయింది. అంత ప్లేస్ చాలా పీస్ఫుల్ అయిన ప్లేస్ ఉన్నా సరే క్రౌడ్ ఎక్కువైపోవడం చాలా ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బందులు ఏమి కలగకుండా ఉండాలి అంటే నెక్స్ట్ పిల్లలు కూడా ఏంటంటే పిల్లలు ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు కూడా కన్జీ అయిపోయి చిన్న పిల్లలేమో ఏడ్చేసి భయపడిపోయేవారండి. అలాంటివి ఏమీ లేకుండా ఈ అకాడమిక్ ఇయర్ నిజంగా ప్రతిదీ కూడా ప్లాన్ ప్రకారం జరిగింది. మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో నాకు తెలియదు కానీ మీ పిల్లల్ని డ్యాన్స్ ముందుకు పెట్టలేదు, అలాంటి ఏం కంప్లైంట్స్ ఏం తీసుకురాకండి. ఎందుకంటే మేము ప్రాక్టీస్ 10 days మాత్రమే ఇప్పించాము. ఈ ప్రాక్టీస్ చాలా గట్టిగా వన్ను కూడా అంతా కనబడిపోవాలండి. మనం ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నామంటే వన్ను కూడా అంతా కనబడిపోవాలి. యాక్చువల్లీ నేనే లీడ్ చేద్దారనుకున్నాను, యాంకరింగ్ చేద్దారనుకున్నాను. ఎందుకంటే నాది ఎక్కువగా ఉంది కాబట్టి సార్కి నేను ఇది చెప్పాను. నేను మాట్లాడేదంటే కొన్ని మాటలే మాట్లాడితే మీకు అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది అని నా మాటలు నేను తగ్గించుకున్నాను. సార్నే లీడ్ చేద్దారనుకున్నాను. మీరు ఫీజులు పే చేసి వెళ్ళిపోతారు. మీ మాటలు నేను వింటున్నాను, ఓపికతో వింటున్నానండి. నిజంగా నాకు మాటలు అస్సలు ఇష్టం ఉండదండి. ఎంత చక్కగా ఓపికగా వింటున్నాను. సార్ అన్నారు ఒక్కొక్కసారి ఎలాగంటున్నామమ్మా ఓపికగా అని అడుగుతారు నన్ను. పేరెంట్ వచ్చారంటే 1 hour నాతో స్టే చేస్తారండి. ఏ పేరెంట్ వచ్చినా 1 hour స్టే చేస్తాను నాతోటి. వాళ్ళ ఇబ్బందులు అయితేనో ప్రతిదీ. 2nd class అయితే కిట్ ద్వారా చేస్తారు. వీళ్ళైతే మాత్రం 3rd నుంచి 7th వరకు కూడా విజిబుల్ అంటే మైండ్ క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇదేంటి ఇలా చేస్తున్నారు. మన సుభాష్ మేము, భూషణ్ మేము, నాగేశ్వరరావు సార్ కొంతమంది స్టాఫ్ కూడా ఇంక్లూడ్ అయ్యారు. అందులో బాగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే భూషణ్ మేము, నాగేశ్వరరావు సార్. ప్రతిదీ కూడా ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చే నేర్పిస్తామండి. మీ పిల్లల్ని వాళ్ళ మీద ప్రయోగించమండి. ఓకేనండి. ప్రతిదీ